అనగనగా విలాస్పూర్ అనే ఊరు ఉండేది. ఆ ఊరికి వెళ్ళడానికి 2 దారులు ఉండేవి. ఊరి ప్రజలు ఎప్పుడూ ఒకే దారి ద్వారా వెళ్ళి వస్తూ ఉండేవారు. తాతా, మనం ఎప్పుడు ఈ దారినే ఎందుకు వెళ్తాము? వేరే దారి కూడా ఉంది కదా. వద్దమ్మా, ఇంకెప్పుడు ఆ దారి గుండా వెళ్ళాలని అనుకోవద్దు. దాన్ని దయ్యాల దారి అంటారు. అటువైపు వెళ్ళటం చాలా ప్రమాదకరం. విలాస్పూర్లో ఎవరికి ఒంట్లో బాగోలేకపోయినా చూపించుకోవడానికి ఒక్క వైద్యుడు కూడా ఉండేవారు కాదు. ఆ ఊరి ప్రజలు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా ఎన్నో కిలోమీటర్లు ప్రయాణించి పట్టణం దాకా వెళ్లాల్సిందే. అలా ఉండగా అనుకోకుండా ఒకరోజు ఆ ఊరికి కొత్త వ్యక్తి వస్తాడు. అతడు ఊరికి కొత్త అవ్వడం వలన తెలియక దయ్యాల దారి గుండా ఆ ఊరికి పయనమవుతాడు. అతడు వెళ్తూ ఉండగా వెనకాలే దయ్యాలు వస్తూ ఉంటాయి. అందగాడా, ఒక్కసారి నన్ను చూడు, ఆగు ప్రియతమా, నన్ను చూడు అలా అంటూ ఆ దయ్యాలు అతడి వెనకే వెళ్తూ ఉంటాయి. ఆ వ్యక్తికి ఏవో వింత వింత శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ఇదేంట్రా బాబోయ్, ఈ దారి ఇంత భయంకరంగా ఉంది. ఆ వ్యక్తి చాలా భయపడుతూ ముందుకు సాగుతూ ఉంటాడు. అలా వెళ్తూ వెళ్తూ ఉండగా అతడికి ఒంట్లో ఏదో దూరినట్లు అనిపిస్తుంది. ఇదేంటి, నా శరీరం గుండా ఏదో వెళ్ళినట్టు అనిపించింది. ఏంటది? ఏమలే, ముందైతే త్వరగా ఊరికి చేరుకోవాలి. చివరికి అతడు ఊరికి చేరుకుంటాడు. ఊరిలో ఉండేవారు అతడిని చూస్తూ ఇలా అంటూ ఉంటారు. ఇతరెవరో కొత్త వ్యక్తిలా ఉన్నాడే, ఇంతవరకు మన ఊర్లో ఈ వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు. ఆ కొత్త వ్యక్తి ఊరి పెద్దల దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. నమస్కారం, నా పేరు శ్యామ్. నేను పట్టణంలో వైద్యుడిగా చేస్తుంటాను. నేను ఎప్పటి నుంచో మీ ఊరి ప్రజలు వైద్యం కోసం ఇబ్బంది పడటం గమనిస్తున్నాను. అందుకే నేను మీ సమస్యలు తీర్చడానికి ఈ ఊరికి వైద్యుడిగా వచ్చాను. అవునా? భగవంతుడి దయ వల్ల మీరు మా ఊరు వచ్చారు. మీరు చెప్పింది నిజమే, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ. ఇప్పుడు స్వయంగా వైద్యుడే వచ్చి వైద్యం చేస్తామంటే మేము ఎందుకు కాదంటాము? అయితే మనం వైద్యం కోసం ఈ రోజు నుంచి పట్టణానికి వెళ్లాల్సిన అవసరం లేదు. వెంటనే డాక్టర్ గారు ఉండడానికి వసతి ఏర్పాట్లు చెయ్యండి. ఊరి ప్రజలు డాక్టర్ ఉండడానికి ఒక మంచి ఇంటిని ఇస్తారు. అప్పటికి రాత్రి అవడంతో ప్రయాణం చేసి అలసిపోయిన డాక్టర్ నిద్రపోతాడు. అర్ధరాత్రి సమయంలో ఆ డాక్టర్కి భయంకరమైన కల వస్తూ ఉంటుంది. కలలో అతడు దయ్యాల దారిలో వెళ్తున్నట్లు, దయ్యాలు అతడిపై దాడి చేస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇదేంటి, నాకు ఇంత భయంకరమైన కల వచ్చింది? నేను ఆ దారినే తలుచుకుంటూ పడుకున్నానేమో. ఇంకా నేను ఆ విషయం మర్చిపోవాలి. మరుసటి రోజు డాక్టర్ దగ్గర చూపించుకోవడానికి ఒక ముసలామె వస్తుంది. డాక్టర్ బాబు, నాకు జ్వరంగా ఉందండి 4 రోజుల నుండి. పట్టణానికి వెళ్ళే ఓపిక లేక ఇక్కడే ఉన్నాను. మీరు కాస్త ఏమైందో చెప్పండి. ఆ డాక్టర్ ఆమె చెయ్యి పట్టుకుని ఇలా అంటాడు. బామ్మ, నీ ఒళ్ళు చాలా వేడిగా ఉంది. 4 రోజుల నుండి జ్వరం ఉంది అంటున్నావు. అయితే నీకు ముందు రక్త పరీక్ష చేస్తాను. నువ్వు ముందు ఈ మందులు వాడు. రక్త పరీక్షలో అసలైన కారణం తెలిసాక నీకు అసలైన మందు వేస్తాను. అలా అంటూ ఆమె రక్తం సేకరిస్తాడు. ఆమె వెళ్ళాక ఆ డాక్టర్ తన చేతికి తగిలిన రక్తాన్ని చూస్తూ ఉంటాడు. రక్తం చూడగానే అతడు దయ్యంలా మారిపోతాడు. ఆ దయ్యం తన చేతికి తగిలిన రక్తాన్ని తాగుతూ ఉంటుంది. నీ రక్తం చాలా రుచిగా ఉంది. తరువాత కాసేపటికి అతడు మళ్ళీ మామూలుగా అయిపోతాడు. ఏంటి, నాకు అప్పుడే నిద్ర వస్తుంది? ఏమోలే, కాసేపు పడుకుంటాను. మరుసటి రోజు అక్కడికి ముసలమ్మ వస్తుంది.
డాక్టర్ గారు, మీరు ఇచ్చిన మందు కాస్త పనిచేసినట్లు ఉంది. ఇంతకీ రక్త పరీక్షలో ఏమని వచ్చింది? మీకేం సమస్య లేదులేండి. మీరు నేను ఇచ్చిన మందులే వాడండి 3 రోజులు. ఆ రోజు అమావాస్య. బయట అంతా చీకటిగా ఉంటుంది. ముసలమ్మ రోడ్డుపై ఒంటరిగా వెళ్తూ ఉంటుంది. రక్తం రుచి నచ్చిన డాక్టర్ దయ్యం ఆమెను వెంబడిస్తూ ఉంటాడు. అతడు ఎవరూ లేని సమయం చూసుకొని ఆ ముసలమ్మని తినేస్తాడు. అతడు తిరిగి ఇంటికి వెళ్ళి మామూలు రూపంలోకి వస్తాడు. నేను ఏం తిన్నాను ఈరోజు? నా పొట్ట నిండుగా అనిపిస్తుంది, ఇంకా నిద్ర కూడా వచ్చేస్తుంది. అలా ఎప్పుడైతే అతడి శరీరంలోకి దయ్యం వచ్చిపోతుందో అప్పుడు అతను అలసిపోయేవాడు. ఇంకా అతడికి తరచూ ఆ దయ్యాల దారి కలలో వస్తూ ఉండేది. డాక్టర్ గారు, మీరు చూడండి, నా చేతికి గాయమైంది, బాగా రక్తం కూడా వస్తుంది. రక్తాన్ని చూడగానే డాక్టర్ దయ్యంలా మారిపోతాడు. అమ్మో దయ్యం! డాక్టర్ దయ్యం అయిపోయారా? కాపాడండి, నన్నెవరైనా కాపాడండి. దయ్యం అతడిని పట్టుకుని తినేస్తుంది. ఇలా రోజు రోజుకి ఆ డాక్టర్ దయ్యం వశం అయిపోతూ ఉంటాడు. కానీ ఆ డాక్టర్కి మాత్రం తను ఇలా దయ్యంలా మారి మనుషులను తినేస్తున్న విషయం తెలియదు. ఒకరోజు రాత్రి డాక్టర్ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడం పని మనిషి చూస్తుంది. ఇదేంటి డాక్టర్ గారు ఈ టైంలో బయటికి వెళ్తున్నారు? నేను రేపు ఆయనతో ఒకసారి మాట్లాడాలి. ఇంతలో ఆ డాక్టర్ దయ్యాల దారికి వెళ్ళి అక్కడ తన రూపం మార్చుకుని మిగతా దయ్యాలతో పాటు శబ్దాలు చేస్తూ ఉంటాడు. మరుసటి రోజు పని మనిషి ఇలా అంటుంది. డాక్టర్ గారు, మీకు ఇక్కడ ఏమైనా సమస్యగా ఉందా? మీకు అంతా బాగానే ఉందిగా? ఏమైనా సమస్య ఉంటే నాకు చెప్పండి. అవును, నాకు ఈ ఊరు వచ్చినప్పటి నుంచి నిద్ర ఎక్కువైంది. నాకు ఏం తిన్నట్టు గుర్తులేదు, కానీ కడుపు నిండుగా అనిపిస్తుంది. ఇంకా భయంకరమైన కలలు కూడా వస్తున్నాయి. అవునా? మీరు కొంప తీసి ఆ దయ్యాల దారిలో నుంచైతే రాలేదుగా? దయ్యాల దారా? అమ్మో, ఏమో, నాకు తెలియకుండా అక్కడి నుంచే వచ్చాను. ఆ దారి చాలా భయంకరంగా ఉంది. మీరేం భయపడకండి. నేను మా ఊరి పెద్దలతో మీ గురించి చెప్పి ఏమైనా పరిష్కారం వెతుకుదాం. ఆమె ఊరి పెద్దలతో అంతా చెబుతుంది. అవునా? ఆ డాక్టర్ గారు దయ్యాల దారి నుండి వచ్చారా? ఎంత పనైంది. మన ఊరి సమస్యలను తీర్చడానికి వచ్చిన ఆయనకి మనం ఎలా అయినా మంచి చేయాలి. అవును, నిజమే. అయితే మన డాక్టర్ గారిని ఈ విషయాలు అన్నీ తెలిసిన మునియమ్మ దగ్గరికి తీసుకువెళ్దాం. ఊరి ప్రజలు డాక్టర్ని మునియమ్మ దగ్గరికి తీసుకువెళ్తారు. చూడు బాబు, నీకు చివరిగా ఏం గుర్తు ఉంటుంది? అమ్మా, నాకు నా పేషెంట్స్కి ఎవరికైనా దెబ్బ తగిలినా లేక పరీక్ష కోసం వాళ్ళ రక్తం చూడటం గుర్తు ఉంటుంది. తరువాత నాకు ఏమీ గుర్తులేదు, కేవలం పొట్ట నిండుగా నిద్ర వస్తుంది. అంటే నువ్వు రక్తం చూడగానే దయ్యం నీ ఒంట్లో ప్రవేశిస్తుంది. అమ్మో, నా ఒంట్లో దయ్యం వస్తుందా? మీరేం భయపడకండి, నేను ఒక ఉపాయం చెబుతాను, మీరు అలాగే చేయండి. అలా అంటూ మునియమ్మ డాక్టర్కి ఏం చేయాలో చెబుతుంది. మరుసటి రోజు డాక్టర్ దయ్యాల దారిలో వెళ్తూ ఉంటాడు. అక్కడ చాలా దయ్యాలు ఉంటాయి. రా, నా వైపు రా, నువ్వు వస్తావని నాకు ముందే తెలుసు, రా. డాక్టర్ తన రక్తాన్ని కింద పెట్టి ఇలా అంటాడు. నన్ను ఆవహించింది నాకు ఎవరో తెలీదు, కానీ ఇదిగో నా రక్తం. దీన్ని స్వీకరించి నన్ను విడిచి వెళ్ళిపోండి. అలా అని డాక్టర్ వెనుకకు తిరిగి చూడకుండా వెళ్ళిపోతాడు. మునియమ్మ చెప్పినట్లు చేసిన డాక్టర్ ఆమెను కలిసి ఇలా అంటాడు. అమ్మా, నేను మీరు చెప్పినట్లే చేశాను. ఇకపై నాకు ఎలాంటి సమస్య ఉండదు కదా? నువ్వు ఇక నిశ్చింతగా ఉండు.
ఇంకెప్పుడు ఆ దయ్యం నీ జోలికి రాదు. ఇంకో విషయం, నువ్వు ఇంకెప్పుడు ఆ దయ్యాల దారి గుండా వెళ్ళకు. వెళ్ళావంటే ఇంకో పిశాచానికి బలైపోతావు. అమ్మ బాబోయ్, ఇంకోసారి ఆ దారి గుండా వెళ్ళడమా? చచ్చినా పోను. మీకు చాలా ధన్యవాదాలు నా ప్రాణాలు కాపాడినందుకు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.